డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ 2025. నీట్ 2025లో మంచి స్కోర్ రావాలంటే ఎట్లా ఉందనేది ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మరి నీటు మే 3వ తేదీ పరీక్ష నిర్వహకు అవకాశం, ఇంకా అఫీషియల్గా అయితే డేట్ అయితే రాలేదు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ విల్ బీ ఆన్ మే 3 అమ్మ. యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. స్టూడెంట్స్ అందరూ కూడా మరి నీట్ యూజీలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరూ కొంతమంది లాంగ్ టర్మ్ 1, 2, 3 మ్యాక్సిమం 3 వరకు చేస్తున్నారు. ఇక అది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే ఐఎమ్ సజెస్టింగ్ ఓన్లీ మరి ఒక షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మే నేను సజెస్ట్ చేస్తున్నాను. అనవసరంగా మీ యొక్క మరి భవిష్యత్తు వేరే మరి కూడా చూసుకోవచ్చు. కాకపోతే స్టూడెంట్స్ అందరూ కొనుక్కొని లాంగ్ టర్మ్ 2, 3 వెళ్తున్నారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి. మరి నీట్లో ఎట్లా నెగ్గాలి, మరి లాంగ్ టర్మ్ 1, లాంగ్ టర్మ్ 2 చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ 1లో మనం ఏం తప్పులు చేసామనేది ఒకసారి రివ్యూ చేసుకుని వెళ్ళండి. అదే మిస్టేక్ చేయకుండా ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. నీట్ 2020కి సిలబస్ వచ్చింది. 3వ తారీఖు అవకాశం, వ్యూహాత్మక ప్రిపరేషన్ అవసరం అనమాట. నీట్ యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్, ఇది దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్, ఆయుష్ కళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి తదితర మెడిసిన్ అనుబంధ బ్యాచిలర్ కోర్సుల ప్రవేశాన్ని నిర్వహించే పరీక్ష. ఇందులో ర్యాంకు సాధించేందుకు బైపీసీ విద్యార్థులు నిరంతరము శ్రమిస్తుంటారు. నీట్లో బెస్ట్ స్కోర్తో తమ మెడికల్ కళ సహకారం చేసుకోవాలని కృషి చేస్తుంటారు. ఈ విద్యార్థులంతా తమ ప్రిపరేషన్ ముమ్మరం చేసుకోవాలని సమయం వచ్చేసింది. ఎందుకంటే నీట్ యూజీ 2026 సిలబస్ నిర్వాహక సంస్థ ఎన్టీఏ తాజాగా విడుదల చేసింది. సిలబస్ కూడా ఇచ్చేసిందమ్మా. నీట్ యూజీ సిలబస్ వివరాలు, ప్రిపరేషన్ విధానంపై ఏ విధంగా రావాలి, పోటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి నీట్ యూజీ మరి 2026కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే కంటిన్యూస్ అప్డేట్స్, మరి ఎంబీబీఎస్ కట్ ఆఫ్, తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్, ఆంధ్ర ఎంబీబీఎస్ కట్ ఆఫ్ 2 ప్రొవైడ్ చేయటం అయితే మన ఛానల్ నుంచి జరుగుతుంది. మరి చూస్తే నీట్ పెరుగుతున్న పోటీ, మరి సంవత్సరానికి 23 లక్షలు, 24 లక్షలు మనకి సీట్లు ఉన్నది. మరి ఆల్ ఇండియా వైజ్ 135,000 దాకా అయితే ఉన్నాయి. ఒక స్టూడెంట్కి వచ్చేసి 1:20 రేషియో, అంటే 20 మందికి కలిపి ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చిద్దమ్మా. నీట్ యూజీ పోటీ పెరుగుతుంది. దేశంలోని అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్ల ప్రవేశానికి నీట్ యూజీ స్కోరే ప్రామాణికంగా పరిగణిస్తాం. దీంతో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో పేరు దేశంలోని అన్ని మెడికల్ కళాశాలలో 15% సీట్లను, రాష్ట్ర స్థాయిలో హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని సీట్లను, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీ, ఇలా అన్ని కేటగిరీ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఎంబీబీఎస్, బీడీఎస్ల ప్రవేశాలకి నీట్ స్కోర్ ఆధారంగానే నిర్వహిస్తారు. అదేవిధంగా ఆయుష్ కోర్సులుగా పిలిచే బిహెచ్ఎంస్, బిఏఎంఎస్, బిఎంఎస్, బిఎన్వైస్, మరి యునానీ కోర్సులు తదితర కోర్సులు కూడా నీట్ స్కోర్నే ప్రామాణికంగా అయితే. మరి నీట్ అనేది కొంతమందికి తెలుసో తెలీదు. నీట్ యూజీ స్వరూపం, నీట్ యూజీ పరీక్షకు మొత్తము 720 మార్కులకు అయితే నిర్వహిస్తారమ్మా. 720 మార్కులకు సంబంధించి ఇందులో మెయిన్ ఏంటంటే ఫిజిక్స్ 45 క్వశ్చన్లు ఉంటాయి, 180 మార్కులు. కెమిస్ట్రీ 45 క్వశ్చన్లు, 180 మార్కులకు ఇస్తారు. బోటనీ 45 క్వశ్చన్లు, 150. జువాలజీ ప్రతిదానికి 4 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ 45 మనకి. మరి 180 ప్రశ్నలు అంటే 180 × 4, 180 × 4 720 క్వశ్చన్లు. ఒక్కొక్క క్వశ్చన్ మరి 4 మార్కులు ఈచ్ క్వశ్చన్. మరి 4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి ఒక్కరు 180 నిమిషం, మరి 180 క్వశ్చన్లని 180 క్వశ్చన్లు, 180 మొత్తం 180 అంటే 180 క్వశ్చన్లు మనం 3 గంటల 180 నిమిషాల్లో రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క నిమిషంలో ఉంటుంది. గత ఏడాది మాదిరిగానే నీట్ సిలబస్ పరిగణలో తీసుకుంటే మరి ఓల్డ్ సిలబస్ ఉంది, ఎక్కువ మారలా. గత ఏడాది మాదిరిగానే ఉందని సబ్జెక్ట్ నిపుణులు అయితే ఉంటున్నారు. ఏం చేంజ్ లేవని అంటున్నారు. పరీక్షా విధానంలోనూ మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పార్ట్ బిలో ఛాయిస్ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్ట్ బిలో ఛాయిస్ అయితే తీసేసారమ్మా ఎట్టి పరిస్థితులు. ఇంతకుముందు కరోనా టైంలో మనకు ఛాయిస్ అయితే ఉండటం జరిగింది. ఇప్పుడు కరోనా అయిపోయింది కాబట్టి ఛాయిస్ మరి 180 క్వశ్చన్లు, 180. ఇంతకుముందు 220 దాకా ఉండేవి క్వశ్చన్స్. ఇప్పుడైతే మారిపోయింది 2025 నుంచి. మరి సబ్జెక్ట్ వారీగా టాపిక్ చూస్తే సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన టాపిక్స్ నీట్ సిలబస్ ఖరారు నేపథ్యంలో సబ్జెక్ట్ వారీస్ అన్నది ఆయా సబ్జెక్టులో దృష్టి పెట్టాల్సిన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. కొత్త వారు ఉంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే నీట్ స్టూడెంట్ ఎక్కువ మంది మార్కులు కోల్పోయేది ఫిజిక్స్లోనమ్మా. వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఈ యొక్క బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అంటే భయపడతారు, అందుకని వీళ్ళు బైపీసీ తీసుకుంటారు. కానీ బైపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో కూడా ఎక్కువగా ఉంటాయి. దానిలోనే ఎక్కువ మార్క్స్ వచ్చేసి వాళ్ళకి ర్యాంకింగ్ రావటం, తక్కువ రావటం జరుగుతుంది. ఇక్కడ పరీక్షలో మొదటి విభాగంలో ఉండే ఫిజిక్స్లో
విద్యార్థులు ప్రాక్టీస్ ప్రాధాన్యతలు ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్లపై దృష్టి పెట్టాలి. అసలు ఈ స్టూడెంట్ బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్ని చాలా ఇగ్నోర్ చేస్తారు. దానివల్లే వీళ్ళకి చాలా తక్కువ మార్కులు వస్తాయి. ఎందుకంటే ఈ హీటు థర్మోడైనమిక్స్ మనకెందుకంటే మార్కులు కావాలి. అందుకని చదవండి, ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టండి. మార్కులు ప్రతిదీ మనకి మార్క్స్. దీనిలో మార్క్స్ 1 మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1000 ర్యాంక్ వెళ్ళిపోయిద్దాం, అది గుర్తుపెట్టుకోండి. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్కి చివరి ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. అవలాకనము, సవలాకం, అనువర్తనాలపై పట్టు సాధించాలి. మరి అదేవిధంగా ఇంటర్ 2 ఏళ్ల పాఠ్యాంశాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా ప్రాక్టికల్స్పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇండక్షన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతో పాటు పదే ప్రాక్టీస్ చేస్తూ. మరి అది చూసినట్టయితే కెమిస్ట్రీ కాన్సెప్ట్ అండ్ రివిజన్, ఈ సబ్జెక్టు ఆయా విభాగాలకు సంబంధించి కాన్సెప్ట్లో పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా రివిజన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్, కాంపౌండ్, ఈక్విలిబ్రియం, పాలిమర్స్, బయోమాలిక్యులర్, పరమాణు నిర్మాణం, సాలిడ్ ద్రావణకాలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెర్ సమ్మేళనాలు తయారీకి వెయిటేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. కెమిస్ట్రీ విద్యార్థులు చర్యలు, సమీకరణాలు మర్చిపోతున్నారు. కాబట్టి నిరంతరము దీన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలమ్మా. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి స్వభావాల ఆధారంగా ప్రిపరేషన్ అవ్వాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫార్ములాతో సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సొంత నోట్స్ తయారు చేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ ముందు దాన్ని రివిజన్ చేసుకోవచ్చు. సొంత నోట్స్ మంచి పాయింట్లు, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫిజిక్స్కి ఒకటి, కెమిస్ట్రీకి ఒకటి, మ్యాథమెటిక్స్, బయాలజీ, జువాలజీ మీరు సొంతగా తయారు చేసుకోండి. పీరియాడిక్ టేబుల్పై పట్టు సాధించాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ వచ్చే అవకాశం. మరి పోతే నీటిలో కీలకంగా భావించే బోటనీపై విద్యార్థులు దృష్టి పెట్టాలమ్మా. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్స్, మార్పాలజీ, జెనెటిక్స్ అండ్ డివాల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గాన్ ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్లకు పట్టు సాధించాలి. ఎకాలజీ, ఆర్గనైజేషన్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్లపై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితో పాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూలు వాటి ఫోకస్ చేయాలి లభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్, మొక్కల హార్మోన్లు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, చాప్టర్ల ప్రిపరేషను, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్లో, కణ విభజన, సమవిభజన, క్షయకరణ విభజనలోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణ చక్రం తదితర అంశాలను కూడా స్టడీ చేయాల్సి ఉంది. బయోమాలిక్యూల్ నుంచి చూసినట్టయితే కంటెంట్ సంబంధిత ప్రశ్నలు అయితే వస్తాయంట. రీప్రొడక్షన్ దాదాపు 10 ప్రశ్నల వరకు ఇక్కడ వస్తాయంట. మాలిక్యులర్ బేసిస్, ఇన్హెరిటెన్స్, రిప్లికేషను, ట్రాన్స్క్రిప్షను, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్పై దృష్టి పెట్టాలి. ఇది బోటనీకి సంబంధించిన సిలబస్ ఇక్కడ. ప్రతిదీ 45. ఈ విధంగా జువాలజీలో రాణించేందుకు హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనెటిక్స్, ఎవాల్యుయేషన్ టాపిక్లపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్సీఆర్టీతో పాటు ఇంటర్ పుస్తకాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఏంటంటే గత ప్రశ్నపత్రం పీవైక్యూస్ ఆయా చాప్టర్స్ చివరిలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఆర్టీ ఇంటర్ పుస్తకాలను క్షుణ్ణంగా చదివితే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. సబ్జెక్టులోని 130 మార్కులు, ప్రతి సబ్జెక్టులోనూ 130 మార్కులు అంటే 130 × 4 0 4 12 4 500 520 మార్కులు ఈజీగా వస్తాయమ్మా. ప్రతి సబ్జెక్టులో 130 మార్కులు మీకు వస్తే ఇక్కడ నీట్లో మెరుగైన స్కోర్ ద్వారా మెడికల్ సీట్ సొంతం చేసుకునే ప్రతి సబ్జెక్టులో మీకు 180 మార్కులకు కనీసం 100 మార్కులు సాధించేలా సిలబస్ అంశాలను ఉపవాసన పట్టాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా 720 మార్కులకు మీకు 450 మార్కుల నుంచి 500 మార్కులు సాధిస్తే మెడికల్ సీటు మీకు ఎంబీబీఎస్ సీటు డెఫినెట్గా వస్తుందమ్మా. డెఫినెట్గా రాకపోతే అడగండి, నా నంబర్ కూడా ఇస్తాను. మీకు 550 మార్కులు ఈజీగా ప్రతి సబ్జెక్టులోనూ 130 మార్కులు తెచ్చుకొని డెఫినెట్గా మీకు ఎంబీబీఎస్ సీట్ అయితే గ్యారెంటీగా డ్యామ్ షూర్గా వస్తుంది. అది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా ఆ విధంగానే ఉంది. మరి చూస్తే బోర్డు పరీక్షల్లో సమన్వయము. నీట్ యూజీకి సన్నద్ధమయ్యే విద్యార్థులు బోర్డు పరీక్షలతో ప్రిపరేషన్ సమన్వయం చేసుకోవాలి. బోర్డు పరీక్షలకు నెల రోజుల ముందు ఇంటర్వ్యూస్ నీట్ సిలబస్ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. బోర్డు పరీక్షలు పూర్తయిన తర్వాత నీట్ సిలబస్ను అనుగుణంగా వెయిటేజ్ను అనుసరిస్తూ సమయము కేటాయించుకోవాలి. పరీక్షల్లో
ఎక్కువగా వెయిటేజ్ ఉన్న అంశాలను ఎక్కువసేపు చదవాలి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయని రివిజన్ చేయాలమ్మా. అరగొట్టాలి. గ్రామ్ ఫోన్ రికార్డులాగా మొత్తం చదివి పడేయాలి. ఈ విషయంలో అభ్యర్థులు స్వీయ సామర్థ్యాలపై స్పష్టత వ్యవహరించాలి. రివిజన్ ఎక్కువగా సమయం కేటాయించాలి. ప్రతిరోజు చదవాల్సిన టాపిక్స్ని ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. మాక్ టెస్టులకు హాజరయ్యాలి. మోడల్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. మరి డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతారు, ఇండైరెక్ట్గా ట్విస్ట్ చేస్తాడు. దీనికి అనుగుణంగా మోడల్ టెస్టులను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. దీని ద్వారా రివిజన్ సమయం ఆదా అవుతుంది. ప్రతిసారి రివిజన్ చేయటం కుదరదు కదా. మీరు బ్రెయిన్లో పెట్టుకునే అంశాలని ప్యారలల్గా నోట్స్ తయారు చేసుకోవాలి. మీ బ్రెయిన్లో కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కిద్ది. సేమ్ ఇన్ఫర్మేషన్ని మీ యొక్క నోట్స్లో కూడా ఎక్కించుకుంటే అవి రివిజన్ చేసుకోవచ్చు. అది ఇక్కడ టెక్నిక్. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా. మరి సిలబస్ నీట్లో ఎలా నెగ్గాలి, ప్రతి సబ్జెక్టులోనూ 130 మార్కులు వస్తే మీరు 130 మార్కులు వస్తే మీకు ఎంబీబీఎస్ సీటు గ్యారంటీగా రావటం మరి తథ్యమమ్మ. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.